ఎందుకు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లు దాటినా పాలమూరుపై రచ్చేనా? ఉమ్మడి రాష్ట్రంలోని పాలమూరు ప్రాజెక్టు చేపట్టారన్నది టాక్. అయితే అది కొత్త ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలేంటి? పాలమూరుకు నీటి కేటాయింపులు లేవా? నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టును ఎందుకు కడుతున్నారు? రైతుల కోసమా, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నారా? ప్రాజెక్టుకు ఆదా జలాలు ఎలా ఉన్నట్టు? పాత ప్రాజెక్ట్ ఎలా అవుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వినిపించిన వాదనలపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని ఏపీ వాదించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిపిఆర్ కు వాదనలకు పొంతనే లేదన్నట్టుగా ఏపీ అధికారులు ట్రిబ్యునల్లో లేవనెత్తారు. అసలు పాలమూరు ప్రాజెక్టు పాత ప్రాజెక్టు కాదని అది కొత్త ప్రాజెక్ట్ అంటూ కొత్త వాదాన్ని తెర మీదకు తెచ్చింది ఏపీ. ఇక పాలమూరు చిన్న ప్రాజెక్ట్ అంటున్న తెలంగాణ 45 టీఎంసీలకు బదులు 89 టీఎంసీలు ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తోంది ఇటు ఏపీ. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాలమూరు ప్రాజెక్టుపై ఎందుకు ఇంకా వివాదం? రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లు దాటినా పాలమూరుపై ఇంకా రచ్చేనా? ఉమ్మడి రాష్ట్రంలోని పాలమూరు ప్రాజెక్టు చేపట్టారనేది టాక్. అయితే అది కొత్త ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఏపీ వాదనలేంటి? అసలు పాలమూరుకు నీటి కేటాయింపులు లేవా? మరి నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టును ఎందుకు కడుతున్నారు? రైతుల కోసమా, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నారా? ప్రాజెక్టుకు ఆదా జలాలు ఎలా ఉన్నట్టు? పాత ప్రాజెక్ట్ ఎలా అవుతుంది ఇది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు ఏపీ వినిపించిన వాదనలపై తెలంగాణ ప్రభుత్వం గురుగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని ఏపీ వాదించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిపిఆర్ కు వాదనలకు పొంతనే లేదన్నట్టుగా ఏపీ అధికారులు ట్రిబ్యునల్లో లేవనెత్తారు. అసలు పాలమూరు ప్రాజెక్టు పాత ప్రాజెక్టు కాదని అది కొత్త ప్రాజెక్ట్ అంటూ కొత్త వాదాన్ని తెర మీదకు తెచ్చింది ఏపీ. ఓకే సార్, బ్రాహ్మణి గారు ఉన్నారు, స్టార్ట్ చేసేద్దామా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటూ ఒకవైపు చెబుతున్నారు. అయితే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఎవరి ప్రభుత్వాలకి సంబంధించి ఎవరి వెర్షన్స్ ఏ విధంగా ఉందో మరింత విశ్లేషణని మా కొలీగ్ బ్రాహ్మణి కంటిన్యూ చేస్తారు న్యూస్ రూమ్ నుంచి. సో బ్రాహ్మణి, ఇటు తెలంగాణలో నిర్మిస్తున్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించి అసలు ఏపీ వాదనలు ఏ విధంగా ఉన్నాయి? రైట్ సుధా, థ్యాంక్ యూ. ఎస్, మీరు అన్నట్లుగా కూడా 12 ఏళ్లు గడిచిపోయాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టి. కాకపోతే ఇంకా పనులు అసంపూర్తిగా ఉన్నాయనేది కూడా వినిపిస్తూ ఉంది. వాదనలు అలాగే వివాదాలు, దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వివాదం అసలు ఎందుకు కొనసాగుతుంది అనేది మాట్లాడుకునే ముందు అసలు ప్రాజెక్టుకు సంబంధించి ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాలకు కూడా తాగునీటి అవకాశం అయితే ఉంటుంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా నీటి సరఫరాను వచ్చే అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా నీటి అందుబాటు ఉంటుంది. వలసలు ముఖ్యంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే. భూగర్భ జలాలు కూడా మెరుగుదల అవుతాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ అయితే మొదటి దశను 2023లో ఈ మొదటి దశ పనులైతే ప్రారంభించారు. ఇక పూర్తి పనులు 2026 అంటే ఈ ఇయర్ లో పూర్తి అవుతాయని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తెలిపింది. కాకపోతే ఇంకా అసంపూర్తిగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని పాలమూరు ప్రాజెక్టు ఉంది అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. మరి అది కొత్త ప్రాజెక్టా పాత ప్రాజెక్టా అన్న భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ వివాదాలకు సంబంధించి పర్యావరణ అనుమతులపై కూడా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. అలాగే వ్యయం ఖర్చులు
ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అలాగే నీటి వాటాలపై కూడా అలాగే ఏపీ తెలంగాణకి సంబంధించి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఆ నీటి వాటాలకు సంబంధించి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేంద్రం అనుమతులకు సంబంధించి కూడా ఇక్కడ వివాదం కంటిన్యూ అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే 80% పనులు పూర్తయిన నేపథ్యంలో చివరి దశలో ఈ పనులు ఎందుకు ఆగిపోయాయి, వేల కోట్లు బకాయిలు చెల్లించామని చెప్పేసి కూడా కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా పూర్తి కాలేదు అనేది కూడా మనకు తెలియాల్సింది. ఖర్చుల భారీగా పెరుగుదల అంటే మొదట ప్రకటించిన అంచనాలతో పోలిస్తే గనక ప్రాజెక్టు వ్యయం చాలా వరకు ఎక్కువగా పెరిగింది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసినా కూడా ఇంకా రైతులకు ఎందుకు నీరు అందలేదు అనేది కూడా వినిపిస్తోంది. ఇక అలాగే నిధుల కొరత కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. కాంట్రాక్టర్స్ కు ముఖ్యంగా బిల్లుల పెండింగ్ ఉండడం వల్ల పనులు పూర్తిగా నిలిచిపోయాయి అనేది కాంట్రాక్టర్ల వర్షన్ అయితే వినిపిస్తుంది. అయితే అసలు ఈ ప్రాజెక్టు ఎవరి కోసం, రైతుల కోసమా లేకుంటే కాంట్రాక్టుల కోసమా, వాళ్ళ కోసం కడుతున్నారా కాంట్రాక్టర్లకి అనేది కూడా కొత్తగా వినిపిస్తుంది అనమాట. కొన్ని నివేదికల ప్రకారం వేల కోట్లు బకాయిలు ఇచ్చాము, వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అనేది కాంట్రాక్టర్ల వర్షం కూడా చెప్తుంది. కాకపోతే వేల కోట్ల బకాయిలు చెల్లించినప్పటికీ కూడా ఎందుకు ఇంకా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, సాగునీరు తాగునీరు ఎందుకు ఇవ్వలేదు అనేది మనకు తెలియాల్సింది. అయితే ఇంకొక సైడ్ చూసుకోవాలి అంటే బీఆర్ఎస్ కి సంబంధించి కూడా చెప్తూ ఉంది అనమాట. ప్రాజెక్టు ప్రస్తుత గవర్నమెంటే ఆలస్యం చేస్తుంది అనేది బీఆర్ఎస్ వర్షన్ గా చెప్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుపటి ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ఈ పనులు చేసింది అని పరస్పరం ఆరోపణ చేసుకుంటున్నాయి. ఎస్, వీటన్నిటి గురించి డీటెయిల్ గా చాలా డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాల్సి ఉంది. ఎస్, మాట్లాడుకుందాం. మనతో పాటు మిట్ట నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి అందుబాటులో ఉన్నారు, లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఓకే, అలాగే మనతో పాటు నైనల గోవర్ధన్ నీటిపారుదల నిపుణులు, ఇంకొకరు మేడా విజయశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. ఎస్, నర్సయ్య గౌడ్ గారు మీ నుంచి మొదలు పెడతాం. ముందుగా అయితే వేల కోట్లు ఖర్చు చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి, సాగునీరు ఇంకా ప్రాంతాలకు కూడా చేరటం లేదు. అయితే కొందరు నాయకులేమో 1 ఎకరా కూడా నీరు అందట్లేదు అనేది వినిపిస్తా ఉన్నారు కొంతమంది నాయకులు. ఏం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందండి? ఎస్, క్లియర్ అండి, మాట్లాడొచ్చు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ కేసీఆర్ ఉన్నటువంటి ఈ 9.5 సంవత్సరాలలో వాస్తవంగా వారు అనుకుంటే అది పూర్తి చేసేవారు, కానీ అది చేయలేదు. కేవలం ఈ సైడ్ వచ్చేసి వీళ్ళు మేడిగడ్డ ఉంది ఇలా అన్నారు, ఇది పూర్తి చేసుకుంటా పోయింది. రెండోది ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము 95% ఆ ప్రాజెక్టును పూర్తి చేసినాము, కాంగ్రెస్ పార్టీ అబద్ధం చెప్తుందని పని ఆ మాటలు కూడా చెప్తా ఉన్నారు. వాస్తవంగా అయితే పూర్తి చేయకుండానే 80% పూర్తయినాయంటారా పనులు? వాళ్ళు అట్లా చెప్తూ ఉన్నారు, వాస్తవం కాదు కదండి. ఇవాళ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పింది ఏంటంటే మేము డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నాము దీని కింద, ఈ ప్రాజెక్టు కింద ఈ భూమిని ఇది సేకరించడానికని. అనేది ఒక మోటార్ నాకు గుర్తున్నంత వరకు ఒక మోటార్ ఎన్నికల ముందట స్టార్ట్ చేసి మొత్తం అయిపోయింది పాలమూరు రంగారెడ్డి అని చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం చూసినాం. రెండవది ఏంటంటే ఈ ప్రాజెక్టుకు అనుమతులు కానీ లేకపోతే శాంక్షన్ 88 TMC వచ్చిన రకంగా ఈ మధ్యన మన తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈ మధ్యన శుభసూచకం ఏంటంటే వారికి పర్మిషన్లు వచ్చేట్టుగా తెలంగాణ ప్రభుత్వంలోని రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు వచ్చే వరకు ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకున్నదనే విషయం కూడా మన పేపర్లో నేను చదివాను. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటి వరకు అది పూర్తి కాలేదనేది మాత్రం 100% నిజం. వాళ్ళు ఒక 27,000 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టినట్టున్నారు, కొన్ని కాలువలు తొవ్వినట్టున్నారు, అంతవరకే తప్ప మిగతా ఈ ఫీడర్ ఛానల్స్ కానీ లేకపోతే అక్కడ దాని ఆయకట్టు పూర్తి స్థిరీకరణ కానీ లేకపోతే కాలువలలో నీళ్లు వారించడం కానీ ఏమి కూడా చేయకుండానే అబద్ధాలు చెప్పుకుంటూ 9.5 సంవత్సరాలు వాళ్ళు దింటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేమే చేసినా ఒక 5% కూడా వీళ్ళు చేయలేకపోయినని ఒక దురుద్దేశంతో వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు అనేది. గోవర్ధన్ గారు మీరు చెప్పండి, మరి పాలమూరుకు అసలు నీటి కేటాయింపులే లేవు అనేది వినిపిస్తా ఉంది. అయితే మరి నీటి కేటాయింపు లేకుండానే ప్రాజెక్ట్ ఎందుకంటారు? అంటే వాస్తవంగా అది మిగులు జలాల ప్రాజెక్టు కింద కట్టారు. అది నికర జలాలకు సంబంధించినటువంటి కేటాయింపు PWC చెల్లింది. నాగార్జున సాగర్ శ్రీశైలం
ఇంకా మిగతా అనేక ప్రాజెక్టులు, శ్రీరామసాగర్ ప్రాజెక్టులు, వీటన్నిటికి కూడా నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటిది నీటి సోర్స్ కూడా, అంటే నికర జలాల కేటాయింపులు కాకుండా నీటి సోర్స్ కూడా గత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రశేఖరరావు గారు ఎక్కడి నుంచి ఒరిజినల్ నీళ్ళని తీసుకోవాలి అనేటువంటిది కూడా ఆయన 9.5 సంవత్సరాల చివరి పరిపాలనలో కూడా నిర్ణయించారు. ఇది చాలా అత్యంత కీలకమైన. మరొకటి, సుమారు 25 నుంచి 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఆయన దిగిపోయే నాటికి 1 ఎకరానికి ఇది సమాధానం చెప్పాలి. రెండవది, ఏదైతే మొత్తం చిట్ట చివరిలో మొదటి పరిపాలనా కాలంలో ఫస్ట్ టెన్యూర్ లో అది ఏ రకమైనటువంటి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వకపోవడమే కాకుండా రెండవ టెన్యూర్ చివరిలో, అంటే పరిపాలన ముగుస్తుందనగా రెండవ దశ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో 30 పంపుల్లో ఒక చివరి పంపు స్టార్ట్ చేసి అదొక చెరువులో పోసి, అంటే ఒక చిన్న ట్యాంక్ లో పోసి, నేను దక్షిణ తెలంగాణకు మొత్తం సుమారు 12 లక్షల ఎకరాలకు నేను నీళ్లు ఇస్తున్నా అని చెప్పేసి చాలా భారీ ఎత్తున ఎన్నికల్లో ప్రజలను వంచడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా వారు ఖర్చు పెట్టినటువంటి మొత్తం డబ్బులో భారీ ఎత్తున అటు కాళేశ్వరంలో కానీ, అమ్మారు మెడిగడ్డ సుందిల్లో సుమారు 94,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా విఫలమయ్యి 1 ఎకరాకు కూడా నీళ్లు పడినటువంటి దుస్థితి ఈరోజు ఏ విధంగానైతే దాపురించి దానిలో 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నారో, దీంట్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అడ్డంగా దోచుకుంది. ముఖ్యంగా టిఆర్ఎస్ పరిపాలనా కాలంలో చేపట్టినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అయినటువంటి ప్రధానమైనటువంటి అన్ని ఎత్తిపోతలే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలే, కాళేశ్వరం ఎత్తిపోతలే, మేడిగడ్డ అన్నారం జిల్లా ఎత్తిపోతలే, మిషన్ భగీరథ సుమారు 60,000 కోట్ల ప్రణాళికతో ప్రారంభించినటువంటి 60,000 కోట్ల వరకు ప్రణాళిక రూపొందించినటువంటి మిషన్ భగీరథ కూడా భారీ ఎత్తున దాదాపు 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇలా మొత్తం కూడా అడ్డుగోదుపులైనటువంటి దోపిడీ టిఆర్ఎస్ పరిపాలనా కాలంలో. నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి అంటే, కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? గత 3 సంవత్సరాల నుంచి అది మొత్తం కుప్పగూలిపోయింది. దాని నుంచి ఒక చుక్క నీళ్ళు లేవు. కానీ దానిలో మాత్రం 94,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజు కాళేశ్వరం పేరిట దాదాపు 35,000 కోట్ల రూపాయల డబ్బుని మనం అసలుకు కానీ వడ్డీకి కానీ ప్రతి ఏటా కడుతున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభానికి రెవెన్యూ వసూళ్లు, అంటే మనకు వస్తున్నటువంటి రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే టోటల్ అన్సస్టైనబుల్ ప్రాజెక్ట్. 26,000 కోట్ల ఈ రోజు వరకు 26,000 ఆదాయం కూడా లేదు. ఓకే, మీ ఆడియో ప్రాబ్లం ఉంది గోవర్ధన్ గారు, మీ ఆడియో కొంచెం ప్రాబ్లం ఉంది. వాయిస్ చాలా క్లియర్ గా లేదు, ఆడియో చాలా ప్రాబ్లం ఉందన్నమాట. బ్రేక్ బ్రేక్ అవుతుంది. విజయశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. టీడీపీ నాయకులు విజయశేఖర రెడ్డి గారు, మీరు చెప్పండి. నిధుల కొరత అనేది కనిపిస్తుంది, అలాగే వ్యయం కూడా పెరిగింది, భారీగా వ్యయం కూడా పెరిగింది అనేది కూడా వినిపిస్తోంది. మరి ప్రతిపక్షాలేమో 1,000 కోట్లు ఖర్చు చేసినా కూడా రైతులకు నీరు అందట్లేదు కదా అనేది కూడా వినిపిస్తోంది మాట. ఏమంటారు? అయితే ముఖ్యంగా వినిపించే ప్రధానమైన వాదన ఏంటంటే, ఈ ప్రాజెక్టు రైతుల కోసమా లేకుంటే కాంట్రాక్టర్ల కోసమా, వారి కోసం కడుతున్నారా అనేది కూడా అనిపిస్తోంది. ఏమంటారు మొత్తంగా? మేడం, ఇప్పుడు సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సపోర్ట్ తో, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడకుండా, అట్లాగే ఈ కృష్ణా రివర్ మీద ఏదైతే ట్రిబ్యునల్ ఉందో, బ్రిజేష్ ట్రిబ్యునల్, వారి అనుమతి లేకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాడో చంద్రశేఖరరావు గారు చెప్పాలి. అంటే ఎవరితోనూ మాట్లాడకుండా, ఎటువంటి ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కానీ, లేదంటే ఎటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ లేకుండా, మేము కేవలం ఫ్లడ్ వాటరే వాడతాము, వరద జలాలనే వాడతాము, 60 రోజులు వాడతాము, ఆ వరద జలాలని మేము సుమారుగా రంగారెడ్డి వరకు తీసుకెళ్తాము, పెద్ద పెద్ద పంప్ హౌస్లు. మేడం, మీరు చూస్తే కాళేశ్వరంలో 139 మెగావాట్ల పంపు వాడితే వాళ్ళు ఇక్కడ 145 మెగావాట్ల పంపులు. అంటే కాళేశ్వరంలోనే సరిగా అవి పనిచేయని పరిస్థితి. ఎట్లాంటి పంపులు అయితే అక్కడ వాడుతున్నారో అవి సరిగా పనిచేయని పరిస్థితి కాళేశ్వరంలో ఉంటే, దానికన్నా పెద్ద పంపులు ఇక్కడ. అంటే మేడం, మీరు మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి డబ్బులు కట్టబెట్టడానికి
వారు మీకు అక్కడ అక్కడ అప్పుడు జరిగిన 2019లో కానీ అంతకుముందు 14లో కానీ జరిగిన ఎలక్షన్స్ లో మీకు ఏదైతే ఆర్థిక సాయం చేశారో వారికి తిరుగు మీరు ఆ డబ్బులు వారికి కట్టబెట్టడానికో లేదంటే వాళ్ళకి లాభాలు చూపడానికో ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు తప్పితే ఇక్కడ ఎక్కడైనా సహేతుకత ఉందా? మీరు ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో మాట్లాడారా? మేడం, ఏపీ రియాలిజేషన్ చట్టం ఏం చెప్తోందండి? అక్కడ తెలంగాణకు 211 టీఎంసీలు, అట్లాగే ఇక్కడ ఆంధ్రాకు 599 టీఎంసీలు వాడుకోవాలి. మీరు ఆ రకంగానే ముందుకు పోవాలా? కొత్త ప్రాజెక్టులు ట్రిబ్యునల్ తెలియకుండా కట్టకూడదు, వాటికి పర్మిషన్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ తెలియకుండా కట్టకూడదు. అందుకనే కదా మేడం మీరు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా మేము దీన్ని అప్రూవ్ చేయలేము, మీరేమో దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటించమంటున్నారు, మేము అలా ప్రకటించలేము. అంటే విజయశేఖర్ రెడ్డి గారు కేవలం మీరు చెప్పే విధంగా మాత్రమే ప్రాజెక్ట్ ఆగుతుంది అనుకోవాలా, లేకుంటే పాత గవర్నమెంట్ కొంతవరకు కంప్లీట్ చేసి తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేస్తే వారి పేరు వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ తరపున బ్రిజేష్ ట్రిబ్యునల్ కి వెళ్ళిన మాట వాస్తవం. వారు ఏం చెప్పారు? ఈ ప్రాజెక్ట్ మా పరిధిలో లేదు, ఈ ట్రిబ్యునల్ కావచ్చు లేదా ముందు ట్రిబ్యునల్ కావచ్చు, అసలు ఈ ప్రాజెక్ట్ నీటి లభ్యత మేము ఎక్కడా కూడా అలొకేట్ చేయలేదు, మేము నీటిని అలొకేట్ చేయలేని ప్రాజెక్ట్ కు మేము తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఏం చెప్పింది? 7.15 టీఎంసీలు మాత్రమే డ్రింకింగ్ వాటర్ కు మాత్రమే మీరు ఈ ప్రాజెక్ట్ వాడాలి, అంతకుమించి మీరు ముందుకు పోవడానికి వీలేదని చెప్పింది. ఎన్జిటి ఏం చెప్పింది మేడం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 900 కోట్ల పెనాల్టీని తెలంగాణ గవర్నమెంట్ విధించిన మాట వాస్తవం కదా. 900 కోట్ల పెనాల్టీ విధించారంటే అంతకుముందు 300 కోట్లు విధించారు. ఆ 300 కోట్లు విధించిన తర్వాత కూడా వీళ్ళు వర్క్స్ ఆపలేదని ఈసారి 900 కోట్లు 2022 డిసెంబర్ లో ఈ రకంగా పెనాల్టీలు విధించిన సుప్రీంకోర్టు క్లియర్ గా గైడ్ లైన్స్ చెప్పిన ఎక్కడైనా మీరు ఆ రకంగా ప్రవర్తించారా? కేవలం 2023 ఎలక్షన్ ముందర 1 గంట మాత్రమే వెట్రన్ అంటే కేవలం నీరు వస్తోంది బయటికి చూపడానికి, ఓట్లు దండుకోవడానికి 2023 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఆడిన నాటకం ఇది. ఎక్కడా కూడా నీరు ఎక్కడా ఒక కాలువలో గాని లేదంటే ఒక రిజర్వాయర్ కానీ నీళ్లు నింపిన దాఖలాలు లేవు. ఒక్క ఎకరా కానీ లేదంటే ఒక్క విజయశేఖర్ రెడ్డి గారు నర్సేగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. నర్సేగౌడ్ గారు మీరు చెప్పండి. అయితే బ్రిజేష్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడుకోవాలంటే ఏపీ వినిపించింది వాదనలు, ఆ వాదనలపై తెలంగాణ గవర్నమెంట్ కొంచెం గురుగా ఉంది అనేది కూడా అనిపిస్తోంది. ఎందుకంటే పాలమూరు చిన్న ప్రాజెక్టు అంటుంది, మరి తెలంగాణ 45 టీఎంసీలకు బదులు 89 టీఎంసీలు అడుగుతుంది. ఎలా అడుగుతున్నారంటే కూడా ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. మేడం, నేను ఏమంటున్నానంటే ఇంతకు ముందు చంద్రశేఖరరావు గారు నీటి పారుదల అంటే నీటి విషయంలో చాలా తప్పులు చేసిరు, 100కు 100% తప్పులు చేసిరు. వాటిని సరి చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు లేట్ అవుతుందా, ఆలస్యం అవుతుందా, లేకుంటే నిధుల కొరతనా, లేకుంటే అసలు ఏంటి, ఎందుకు ఆలస్యం అవుతుంది అనుకోవాలి? లేదంటే కేంద్రం ఏదైనా అనుమతులు ఇవ్వలేదు అంటారా? మేడం, కేసీఆర్ గారు చేసిన తప్పులు ఒక 2-3 చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే 811 టీఎంసీలలో మనకు 299 టీఎంసీలు చాలు అని సంతకం తెచ్చి ఒక ఉరిదేసి అంటే రైతులకు ఉరేసిండు. నెంబర్ 2 ఏంటంటే వారు వరద జలాల మీద ఎన్ని ప్రాజెక్టు కట్టుకుంటామని వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటామంటే వీళ్ళు సపరేట్గా కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు నీటిపారుదల విషయంలో వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ప్రవర్తించారంటే కొన్ని డబ్బులకు ఆశపడి కాసులకు ప్రకృతి పడి ఆ పని చేసిండ్రు. అయితే అదృష్టం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీసెంట్ గా జరిగిన విషయం ఏంటంటే కేంద్ర మంత్రి గారు మధ్యవర్తిత్వం చేసిండ్రు. ఈ పాలమూరు రంగారెడ్డికి 88 టీఎంసీలు తీసుకునేటట్టుగా ఏపీని ఒప్పించడం జరిగింది. అలాగే ఏపీకి సంబంధించి వాళ్ళు పోలవరం నుండి కృష్ణా డెల్టాకు తీసుకుపోయే విధంగా మనల్ని ఒప్పించడం జరుగుతూ ఉంది. ఇదంటే ఒక సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. అంటే మన 88 టీఎంసీలతోటి పాలమూరు రంగారెడ్డికి అనుమతులు పూర్తి స్థాయిలో వస్తాయి అనేది మనం నమ్మాలి. ఎందుకంటే ఈ మధ్యన జరిగినటువంటి సంఘటన. కానీ ఇదే పని కేసీఆర్ గారు చేయలేకపోగా డబ్బులు అందులో వేసి కాసులు అంటే వెనుకకు తీసుకొని వాళ్ళ ఖజానా నింపుకొని కేవలం మభ్య పెట్టి దక్షిణ తెలంగాణ సస్యశామం చేసిన నేను నీరుణ్ణి సూర్యుని చెప్పి ఓట్లు అడిగిండు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. వాళ్ళు బ్రిజేష్ ఏ వాదనలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో మనకు వాళ్లకు లాభము జరిగే విధంగా
నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లలో మనం పుంకాలుగా చూసాం. ఎందుకంటే 88 టీఎంసీలకు మనకు అనుమతులు వచ్చేటందుకు వాళ్ళు అడ్డుపడము అని చెప్పడం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. అలాగే మనం కూడా వాళ్ళకి అడ్డుపడమని మనం చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ కోణములో మనం అనుమతులు సాధిస్తా ఉన్నాం, దానికి ఆయకట్టు సాధిస్తా ఉన్నాం, దానికి కేటాయింపులు సాధిస్తా ఉన్నాం. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు, అది దిద్దుకోలేనటువంటి తప్పు, అది చారిత్రక తప్పిదము. కేసీఆర్ ఓకే ఓకే నరసేగౌడ్ గారు, ఎస్ గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు మీరు చెప్పండి. అయితే రైతులకు ఇంకా పూర్తి స్థాయిలో కూడా నీరు అందటం లేదు. మరి ప్రాంత ప్రజలు భావిస్తే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే సాగునీరు అందట్లేదు, ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక లక్షల ఎకరాలకు నీరు అందుతుంది, తాగునీటి ప్రాబ్లం ఉండదు, వలసలు తగ్గుతాయి, విన్నర్ కూడా అనుకుంటూ ఉన్నారు కదా. మరి 1000 కోట్ల ఖర్చు ఏమో చూపిస్తున్నారు, అయినప్పటికీ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఎలా అంటారు అసలు? అంటే ప్రాజెక్టు ఖచ్చితంగా అది నీరు అందడం లేని అందరికీ తెలిస్తే అది దానికి సంబంధించినటువంటి నిధుల కొరత కూడా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా తీవ్రంగా ఉంది. దానికి సంబంధించినటువంటి మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతుల్లో అయితే వ్యయం పెంచుతుంది కదా గవర్నమెంట్, అందుకోసమే నిధుల కొరత కూడా కేంద్రం కూడా ఆలస్యం చేస్తుంది అనుకోవచ్చు కదా. ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ వ్యయం పెంచుతూ ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఇందుకోసం నిధుల కొరత అనేది ఆలస్యం చేస్తుంది అనేది కూడా వినిపిస్తోంది కదా. అవును అవును. అయితే ఈ నిధుల కొరత అనేది ఇది ఇప్పుడు తీరిపోయేటటువంటి విషయం కాదు. ఈ ప్రాజెక్టు ఇంకెంత కాలం కొనసాగుతుంది మనం చెప్పలేము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కొనసాగుతున్నటువంటి వాదనలు అది ఇప్పుడే అయిపోయి ఆ తీర్పు ఇప్పుడే బ్రిజేష్ కుమార్ జడ్జిమెంట్ తీర్పిస్తుందనేది ఇప్పుడే తెలియదు. రెండవది దీన్ని వయా మీడియాగా ఒక పొలిటికల్ సొల్యూషన్, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రం మధ్యవర్తిత్వంతో అటు పోలవరం నుంచి నల్లమల సాగర్కి, పోలవరం నుంచి బనకచెర్లకు మీరు ఆమోదిస్తే, మీరు దాన్ని అంగీకరిస్తే మేము దీన్ని కొనసాగించడానికి ఈ నికర జలాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ పోలవరంలో కింద వాడుకోకపోయినటువంటి వాటర్ ని పైనుంచి బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి పైనుంచి తీసుకోవడానికి అనుమతులు ఇవ్వడానికి వాళ్ళ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. ఆ చర్చలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికే కేంద్రం దగ్గర రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూర్చున్నాయి. అయితే ఇదంతా ఎప్పటికీ పూర్తవుతుంది, దీనికి పూర్తి స్థాయి అనుమతులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఇదమితంగా ఇప్పుడే మనం దాన్ని స్పష్టంగా మనం చెప్పలేము. అది రెండు అధికార పక్షాల అగ్ర నాయకత్వం ముఖ్యమంత్రుల స్థాయిలో నిజాయితీగా పరిష్కరించుకోవాలనే దృక్పథం కూడా ఉండాలి. రెండవది దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సోర్స్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించాలి. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగానైతే నీటి సోర్స్ నిర్ణయించలేదో, వీరైనా దీనికి ఒక స్పష్టమైనటువంటి నీటి సోర్స్ నిర్ణయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఈ భారీ పథకాలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ భారీ ఎత్తిపోతల పథకాలు పోలవరం నుంచి బనకచెర్ల కానీ, ఇటు నల్లమల సాగర్ కానీ, ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ, అటు కాళేశ్వరం కానీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజలకు నియమించే ప్రాజెక్టులు కాకుండా కాంట్రాక్టర్లకు జేబులు నింపేటటువంటి ప్రాజెక్టులు, భారీ ఎత్తున ధనం రెండు రాష్ట్రాలని అప్పుల కూపంలో చేర్చే ప్రాజెక్టులు. మూడవది చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రజలకు నీళ్లు ఇచ్చేటటువంటి క్రమంలో ప్రధానంగా ఈ వర్షపు నీటిని అదిమి పట్టేటటువంటి ఫోర్ వాటర్ కాన్సెప్ట్, అంటే వర్షపు నీరు ఉపరితలంలో స్టోర్ చేయడము, దాన్ని గ్రౌండ్ వాటర్ గా నిల్వ చేయడము, దాంతో పాటు భూమిని తేమ చేయడము అనేటటువంటి చతుర్భుజ జల ప్రక్రియ హనుమంతరావు గారి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ అనేది దక్షిణ తెలంగాణకు అత్యంత అనువైంది. అదేవిధంగా పోలవరం నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తున్నటువంటిది కూడా కాళేశ్వరం లాంటి భయంకరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల కుప్పంలో మార్చడం, నల్లమల సాగర్ కూడా తీసుకెళ్లడం చాలా కష్టం. అది అక్కడ కూడా ఫోర్ వాటర్ కాన్సెప్ట్ చాలా అత్యంత అనువైంది. ఇది ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రెండు రాష్ట్రాలు అప్పుల కూపంలోకి వెళ్ళాయి. ప్రజలకు నీరందరంలో దాదాపు 90% ప్రాజెక్టులు విఫలమయ్యాయి.
అటు పోలవరం నల్లమల సాగర్ కానీ ఈరోజు పాలమూరు ఎంత ఉంటుందో మనం చెప్పలేదు. కాబట్టి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ని కంక్లూడ్ చేసేయండి. ఎకరాకు ఆ రోజు 4,000 రూపాయలు అంటే ఈ రోజు 8,000 రూపాయల కంటే 6,000-8,000 రూపాయల కంటే ఎక్కువ అవసరం ఉండదు. అంటే మనకు ఎక్కడ నుంచి ఎక్కడ నీళ్ళు ఎక్కిపోవడం లేదు. 4 నెలల పాటు వర్షం పైనుంచి కురుస్తుంది కాబట్టి ఆ వర్షాన్ని ఎక్కడికెక్కడ ఇంకింపజేసి చిన్న ఒక ఎకరాకు 2 గుంటల ఒక ఎకరాకు అతి చిన్న గుంటల్లో స్టోర్ చేసి నీళ్లను భూమిలో ఇంకింపజేసి ఆ నీళ్లు వాడుకోవడం అనేది అత్యంత సముచితమైన విషయం. ఓకే అండి, రైట్. ఇక టీడీపీ నాయకులు విజయశేఖర రెడ్డి గారు లాస్ట్ కన్క్లూజివ్ అండి, సమయం చాలా తక్కువగా ఉంది, ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? 66,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెడితే కంప్లీట్ అవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇంతవరకు 27,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టింది. ఇంకా కూడా 30,000 కోట్ల పైన ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవు. సంక్షేమ పథకాలకు జీతాలకు మాత్రమే డబ్బున్న పరిస్థితుల్లో దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ గా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తే కంప్లీట్ చేస్తామని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కొత్తగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మరి పాలకులే చెప్పాలి. రెండోది మేడం, 67,000 ఎకరాల భూమి సేకరణ చేసిన పరిస్థితుల్లో ఇప్పటి వరకు 26,000 ఎకరాలు మాత్రమే ఈ రోజు వరకు భూసేకరణ చేశారు. మిగతా 40,000 ఎకరాలు నష్టపరిహారం కూడా ఇవ్వాలి కదా, అంతే స్థాయిలో భూసేకరణ ఎంత చేస్తున్నారో నష్టపరిహారం కూడా అంతే ఇవ్వాలి కదా. మరి నష్టపరిహారం కూడా అందట్లేదు అనేది కూడా చాలా వరకు అనిపిస్తోంది. అట్లాగే మేడం, పంపు హౌసుల నిర్మాణం కొంతవరకు చేశారు. ఎక్కడైతే లాభసాటిగా అట్లాగే మట్టి పనులు చేసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఇలాంటి భారీ ప్రాజెక్టు చేపట్టడం వల్ల భూసేకరణ ఉంటుంది. ఫోర్ వాటర్ కాన్సెప్ట్ లో భూసేకరణ ఉండదు, పంపులు ఉండవు, సిమెంట్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, మెగా కృష్ణారెడ్డి ఉండడు, దోపిడీదారుడు ఉండడు, అక్కడ స్టీల్ ఉండదు. ఆ విధంగా మొత్తం అది జాతికి భూసేకరణ పేరిట రైతుల ఈరోజు దాదాపు భారీ ఎత్తున కాంగ్రెస్ గవర్నమెంట్, మన టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ భూసేకరణ చేశారు, కాంగ్రెస్ భూసేకరణ చేస్తా ఉంది. ఈ భూసేకరణ వల్ల భారీ ఎత్తున రైతాంగాన్ని నాశనం చేయడము చాలా కీలకమైన విషయం. ఏంటంటే ఇలా ప్రొక్యూర్మెంట్ సమస్య కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండిన పంటల్ని కొనేవాడు లేడు, లారీలు ఇచ్చేవాడు లేడు, అడ్డగోలుగా మిల్లర్లు దోచుకుంటున్నారు. ఈ రోజు రైతుల పంటలకు గిట్టుబాటు వచ్చే పరిస్థితి లేదు. మక్కలు 2,400 రూపాయలు చిట్టలు మక్కల్ని 1,700కు 1,400 కూడా కొనేవాళ్ళు లేడు. ఈ రోజు ఫ్యాడీలో దాదాపు భారీ ఎత్తున ఒక 100 క్వింటలకి 36,000 38,000 రూపాయలు దోపిడీ అవుతుంది. రైతు బంధు రైట్ అండి. ఓకే అండి, రైట్. మిట్టే నర్సయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే గోవర్ధన్ గారు థ్యాంక్ యూ, విజయశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. సో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు ప్రాజెక్టు వివాదం అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వివాదం వాదనలు భిన్నంగా ఉన్నాయి. అసలు ఎప్పుడు పూర్తవుతుంది, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వచ్చేది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే 1,000 కోట్లు ఖర్చు చేసినా కూడా ఇంకా రైతులకు ఇది అందుబాటులోకి రాలేదు. సాగునీరు త్రాగునీరు అందట్లేదు, వలసలు కూడా తగ్గే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ ప్రాజెక్టుకు 1,000 కోట్లు కేటాయించినా కూడా రైతుల కోసమా లేకుంటే కాంట్రాక్టర్లు లాభపడుతున్నారా? ఒక ప్రభుత్వం మీద ఇంకొక ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం, అంటే ఇరు ప్రభుత్వాలు కూడా కేంద్ర మధ్యలో కూడా దోబుచుదాడుతున్నాయని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ వరకు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటి.